బంజారా సుగాలీలను షెడ్యూల్ ట్రైబ్ గా గుర్తించే మూవ్మెంట్ లో నేను అగ్రభాగంలో ఉన్నానని చెప్పి నన్ను గుర్తించి నన్ను తెలంగాణ మూవ్మెంట్ లో భాగస్వాములు చేసినారు. అంటే నేను 69 నుంచే ఉన్నా. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక గిరిజన వ్యక్తిగా, గిరిజన ఉద్యమకారునిగా మరి నేను 78లో నేను, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పి జనార్దన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు మేమంతా సమకాలికులం. ఆ రోజుల్లో నేను వారి వెంబడి మంత్రిగా, ఎమ్మెల్యేగా 2 సార్లు గెలవడం, తదుపరి అనేక కారణాల వల్ల నాకు బ్రేక్ రావడం, ఆ బ్రేక్ తదుపరి మరి నేను ఈ మూమెంట్లో చేరడం. ఈ మూమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో సమైక్య రాష్ట్రంలో అత్యధికంగా గిరిజనులకి అన్యాయం జరిగిందని చెప్పేసి నేను చాలా గట్టిగా నాకున్నటువంటి ఆస్తులు సైతం అమ్మేసిన ఢిల్లీలో, హైదరాబాద్లో బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీ, సాగర్ సొసైటీ, అదేవిధంగా పికెట్ దాదాపుగా 6 ఎకరం భూమి ఆ రోజుల్లో అమ్మేసిన నేను. అంటే నా ఇష్టంతో, ఎవరి మీద నేను మెహర్బానీ చేయలే, కానీ నా ఇష్టంతో తెలంగాణ రావాలి అని సాధించాలి, తెలంగాణకు అన్యాయం జరిగింది, అందులో గిరిజనులకు అత్యధికంగా జరిగిందని చెప్పేసి నేను సంపూర్ణంగా ఇన్వాల్వ్ అయి పార్లమెంట్లో నేను 2004లో పార్లమెంట్ మెంబర్ అయినా. 2004 నుంచి 2009 వరకు పార్లమెంటులో నేను ఫైట్ చేసిన నాకు గుర్తింపు లేదు, ఉండదు. ఎందుకంటే నేను ట్రైబల్ కాబట్టి. నేను మాట్లాడినన్ని సార్లు తెలంగాణ ఆవశ్యకత ఎందుకు, తెలంగాణ గిరిజనులు ఎంత ఏ విధంగా ఇక్కడ నానా విధంగా పిల్లల్ని అమ్ముకోవడం, వలసలు పోవడం, నాట్ ఓన్లీ గిరిజనులు, ఇతర పేదవాళ్ళంతా ఎన్నో కష్టాలకు అనిపిస్తున్నారని, నీళ్ళలో అన్యాయం జరిగింది, మరి ఉద్యోగాల్లో అన్యాయం జరిగిందని చెప్పి ఫైట్ చేసిన నేను అగ్రగణ్యం. వేరాజ్ కేసీఆర్ ఒక్క నిమిషం కూడా మాట్లాడలే పార్లమెంట్లో. నేను ఇది మీ రికార్డ్ అని చెప్తున్నా, ఆన్ ది రికార్డ్, నాట్ ఆఫ్ ది రికార్డ్. కేసీఆర్ నోరు తెరవలే. ఈవెన్ బిల్లు పెట్టిన రోజు కూడా పారిపోయినాడు, లేకుండే ఆ రోజు ఒకటి మా విజయశాంతి అమ్మ ఉన్నారు. సో అటువంటి వ్యక్తిగా నేను, నాకు 2 చరిత్రలు ఉన్నాయి. ఒకటేమో లంబాడీలను గుర్తించే చరిత్ర, దేశంలో బంజారాలను గుర్తించే చరిత్ర నాది. తర్వాత తెలంగాణలో మూమెంట్లో నేను మరి దీంట్లోనే ఉన్నా, కానీ అదే విధంగా మాకు గుర్తింపు లేదు. అయితే తెచ్చుకున్న తెలంగాణ నాట్ ఓన్లీ రవీంద్ర నాయక్ ఫైటే కాదు, తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత కేవలం ఒక కుటుంబం చేతిలో, దట్ ఈజ్ కల్వకుంట్ల కేసీఆర్ చేతిలో మరి అనేక విధాలుగా తెరలైపోయింది తెలంగాణ. తెచ్చుకున్న తెలంగాణ అది ఆ విషయం మీ అందరికీ తెలుసు, మన దేశమంతా ప్రపంచానికి కూడా తెలుసు. అటువంటి సంబంధించినవి తెలంగాణను ఆగం చేసింది కాబట్టి దీని మీద జరిగేటువంటి విచారణలు ఏవైతే ఉన్నాయో వెంటనే ఆ విచారణలు పూర్తి చేయాలా. నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీరు వెనకబోయే అవసరం లేదు. ప్లీజ్, మీరు జరిగిన ఏదైతే అవినీతి ఉందో, జరిగిన కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వెంటనే చర్య తీసుకొని తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మా గిరిజనులు, దళితుల మరి బడ్జెట్ కూడా డైవర్ట్ చేసిన లక్షలాది కోట్లు ఆ నిధుల్ని మళ్ళీ తెలంగాణ ప్రజలకు చేరే విధంగా రేవంత్ రెడ్డి గారు, వారి ప్రభుత్వం చేస్తుందని నమ్మకం నాకుంది. అయినా కూడా రేవంత్ రెడ్డి గారికి మనం చేస్తున్నా, మీరు ఎలాంటి విజయం వెనక కంకు లేకుండా, వెనక అడుగు వేయకుండా ఈరోజు కేసీఆర్ అండ్ కోల్ చేసిన అవినీతిని తన కూతురు కూడా బయట పెడుతుంది. ఇంకేం కావాలా? తన కూతురు కవిత గారిని అభినందిస్తున్నా. కవిత గారు, మీరు కేవలం ఛార్జ్ చేయడమే కాదు, కవితమ్మ నీ వెంబడి మేము ఉన్నాం. నువ్వు మొన్న మా లంబాడి ముసుగు కప్పుకొని కూడా జై సేవాలాల్, జై విరామ, జై చోగో చవాన్ భారగత్ పవార్ సతీష్ పడ ముఖ్య బావన్ పడ ఒడితే చెప్పినామా, నీకు ధన్యవాదాలు. కానీ మీరు ఏదైతే కేసీఆర్ అండ్ కోల మీద ఏదైతే ఛార్జ్ చేస్తున్నారో దానికి మీరు మరి అప్రూవర్గా ఉండి, మీరు అప్రూవర్గా మారి వాళ్ళను పుట్ దెమ్ బిహైండ్ ది జైల్ అని చెప్పేసి నేను చెప్తున్నా. నిజంగా నువ్వు తెలంగాణ బిడ్డవైతే, కేసీఆర్ కూతురు అయితే, నువ్వు చెప్పేది నిజమైతే అప్రూవర్గా మారి మరి మా రేవంత్ రెడ్డి గారికి మరి సహకరించండి చర్యలు తీసుకోవడానికి. ఆ ఆస్తుల్ని తెలంగాణ ప్రజలకు దక్కేటట్లు చెయ్యి కవితమ్మ, అప్పుడు నువ్వు నిజంగా ముఖ్యమంత్రి అయిపోతావు అని కూడా నేను అంటున్నా. కానీ నువ్వు ఇది కూడా మోసమే అని తేలితే, మీ నాయన మాదిరిగా, మీ కేసీఆర్ అండ్ కోల మాదిరిగా నువ్వు కూడా నాటకం చేస్తే మాత్రం నీకు చరిత్ర క్షమించదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ ఒకసారి
రేవంత్ రెడ్డి గారు మీరు వెనక ఎందుకు ఎందుకు వేస్తున్నారు? నో, ఇప్పుడు కేసీఆర్ ని స్పేర్ చేసే అవసరం లేదు. కేసీఆర్ అండ్ కోలను ఫిక్స్ చేయాల్సిందే. ఆ యొక్క వాళ్ళు కొట్టేసినటువంటి నిధులు, వాళ్ళు మరి తీసుకున్నటువంటి భూములు ఏవైతే అన్యాక్రాంతం చేసుకున్నారో వాటన్నింటినీ కక్కించాలి, తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధికి ఉపయోగించాలని చెప్పేసి తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులు దీన్ని సెపరేట్ గా మీరు